టు ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనం ద హిందూ అనాలిసిస్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూద్దామా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతకుముందు చూడండి, దసరా స్పెషల్ ఆఫర్ అనేది మనం చూడండి లాస్ట్ 2 డేస్ అనమ్మా. క్లియర్, లాస్ట్ 2 డేస్ మీరు దీన్ని హ్యాపీగా యూస్ చేసుకోగలరు. ఒక్కసారి చూడండి, దసరా స్పెషల్ ఆఫర్స్ మీకు ఫీ హైక్ అనేది అవ్వబోతుంది. ఎప్పటి నుంచి? 1 అక్టోబర్ నుంచి. 1 అక్టోబర్ నుంచి ఫీజ్ హైక్ అవ్వబోతుంది. ఇక్కడ ఒక్కసారి చూడండి, నెంబర్ 7893899553 ప్రత్యూష మ్యామ్కి కాల్ చేయండి అమ్మా. మన దగ్గర యూపీఎస్సీ ఇన్ఫినిటీ చూడండి 30th సెప్టెంబర్ వరకు అయితే 50,000, 1 అక్టోబర్ నుంచి 60,000. అదే యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆఫ్లైన్ అనేది మనకి హైదరాబాద్ అండ్ విశాఖపట్నం బ్రాంచెస్ ఉన్నాయి. సో మీకు 60,000 30th సెప్టెంబర్ వరకు, 1 అక్టోబర్ నుంచి అయితే 70,000 అమ్మ. క్లియర్. ఆప్షనల్, ఏ ఆప్షనల్ అయినా మనం ప్రొవైడ్ చేస్తున్న ఆప్షనల్స్ ఉండి దోస్ ఆర్ ఆంథ్రో, పిఎస్ఐఆర్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పబాడ్, సోషియాలజీ అండ్ తెలుగు లిటరేచర్. క్లియర్. సో తెలుగు లిటరేచర్. సో ఈ 5 ఆప్షనల్స్ అనేవి మనం డీల్ చేయడం జరుగుతుంది. కమింగ్ టు ద పార్ట్ ఆఫ్ ఆంథ్రోపాలజీ వరకు నేను డీల్ చేస్తానమ్మా. మీకు టాపిక్స్ అన్నీ కూడా వితిన్ 5 to 5 months కల్లా టోటల్గా కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. సో మీకు కంప్లీట్ రివిజన్, రెగ్యులర్ ఆన్సర్ రైటింగ్ అండ్ డైలీ క్లాసెస్ అనేవి మీకు కన్ఫామ్గా జరుగుతాయి. అండ్ నా నోట్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. క్లియర్. నోట్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుందమ్మా. అర్థమవుతుంది కదా. సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. క్లియర్. ఈజీగా కంప్లీట్ అయిపోతుంది. సో ఒకసారి మీరు చూసి వెంటనే డెసిషన్ అనేది తీసుకోగలరు. చూడండి, ఆప్షనల్ ఇన్ఫినిటీ 25,000 అండ్ 1 అక్టోబర్ నుంచి అయితే 30,000 అమ్మ. క్లియర్. సో అదే గ్రూప్ 1 ఆన్లైన్ అయితే 35,000, 1 అక్టోబర్ నుంచి అయితే 45. గ్రూప్ 1 ఇన్ఫినిటీ ఆఫ్లైన్ అయితే 30th సెప్టెంబర్ వరకు 40,000, 1 అక్టోబర్ నుంచి 50,000. సో కొత్త బ్యాచెస్ అనేవి మనం అక్టోబర్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. సో దిస్ ఈస్ ద బెస్ట్ అండ్ లాస్ట్ టైం ఫర్ యూ. సో మీరు నెక్స్ట్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి అనుకుంటే దిస్ ఈస్ ద బెస్ట్ టైం టు స్టార్ట్ అనమాట. క్లియర్. సో ఒక్కసారి చూడండి, ఆఫర్స్ అన్నీ కూడా చూసారు కదమ్మా. సో మీరు దేంట్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో క్లారిటీగా చూసుకొని వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి అమ్మా. 7893899553 ప్రత్యూష మ్యామ్కి మీరు కాల్ చేయొచ్చు అనమాట. రైట్. టు ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం ఈరోజు ద హిందూ అనాలిసిస్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ చూద్దామా. డేట్ 29/9/2022. క్లియర్. సో అయితే ఆర్టికల్స్ అన్నీ డిస్కస్ చేస్తుంది దిస్ ఈజ్ శ్రీనివాస్. సో అయితే ఇప్పుడు ఎంసీక్యూ, కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూ క్వశ్చన్ అనేది మీరు అబ్జర్వ్ చేయండి అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఐ విల్ గివ్ కన్సిడర్ ది ఫాలోయింగ్ కంట్రీ నేమ్ ఇవ్వడం జరుగుతుంది అండ్ తన దగ్గర ఉన్న శాంపుల్ రిటర్న్స్. క్లియర్. శాంపుల్ రిటర్న్, ఏ ఆస్ట్రాయిడ్ నుంచి శాంపుల్ రిటర్న్ చేస్తున్నారు కంట్రీస్ అనేవి మీరు పెట్టాలి అనమాట. సో ఫస్ట్ వన్ ఐఎమ్ గోయింగ్ విత్ జపాన్. సో జపాన్ ఈజ్ ఫ్రమ్ బెన్ను. అండ్ చైనా ఈజ్ ఫ్రమ్ మూన్. అండ్ థర్డ్ వన్ నాసా ఈజ్ ఫ్రమ్ ర్యూగు. క్లియర్. సో అయితే ఆప్షన్స్ అనేవి నేను ఇస్తున్నాను. ఓన్లీ 2 బి, 1 and 2 సి, 2 and 3 డి ఆల్. క్లియర్. సో రైట్. సో దిస్ ఈజ్ ద క్వశ్చన్. మనం నిన్న ఎస్టడీ ఇచ్చిన క్వశ్చన్ ఇదే కదమ్మా. సో అయితే కంట్రీ అండ్ అక్కడ ఉన్న శాంపుల్ రిటర్న్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అనేది అడుగుతున్నాం. అయితే జపాన్ బెన్ను నుంచి తీసుకొస్తుంది, చైనా మూన్ నుంచి తీసుకొచ్చిందా, నాసా ర్యూగు నుంచి తీసుకొచ్చిందా అని చూస్తున్నాం. అవునా? ఎస్. అయితే మీరు ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ ఏం చెప్పాం మనం? జపాన్ ర్యూగు నుంచి తెచ్చింది, నాసా బెన్ను నుంచి తెచ్చింది. సో ఆన్సర్ అనేది ఓన్లీ 2, దట్ ఈజ్ ఏ. చైనా మాత్రమే మూన్ నుంచి తీసుకొచ్చింది అని చూస్తాం. క్లియర్. ఎస్. అండ్ డూ పార్టిసిపేట్ ఇన్ దిస్ వే, దట్ ఈస్ వెరీ గుడ్. సో ఈరోజు కూడా క్వశ్చన్ అనేది లాస్ట్లో ఇవ్వడం జరుగుతుంది. మీరు వాటిని ఆన్సర్ అనేది చేయడానికి ట్రై చేయండి అనమాట. క్లియర్. ఎస్. మెయిన్ ఈ ఆర్టికల్ చూడమ్మా. గ్లోబ్
చేంజింగ్ రివర్బరేషన్స్ ఆఫ్ ది ఉక్రెయిన్ వార్ అని అంటున్నారు. క్లియర్? అయితే ఈ ఆర్టికల్ ఎక్కడమ్మా మనకి ఇంపార్టెంట్? జిఎస్ టు ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్ ఆర్టికల్ అనమాట. ఏంటి? గ్లోబ్ చేంజింగ్ రివర్బరేషన్స్ ఆఫ్ ది ఉక్రెయిన్ వార్. అయితే రివర్బ్రేషన్ అంటే మీనింగ్ ఏంటి? రివర్బ్రేషన్ అంటే ప్రతిధ్వని అని అంటారు. అంటే ఒక ధ్వని అనేది వచ్చింది అంటే, శబ్దం అనేది వచ్చిందంటే ప్రతిధ్వని, రివర్స్లో సౌండ్ అనేది కూడా వస్తుంది కదా, రివర్స్ సౌండింగ్ అనేది. ఎస్. అయితే గ్లోబ్లో ఈ రష్యా ఉక్రెయిన్ వార్ వలన ఎటువంటి ప్రతిధ్వనులు వ్యాప్తి చెందుతున్నాయో ఇక్కడ చెప్తున్నారనమాట. క్లియర్? అయితే ఆర్టికల్ నీట్గా రాయడం జరిగింది. సో టోటల్గా మొత్తం దీన్ని మనం మ్యాక్సిమం బాగా చేయడం చేస్తాము. ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. రష్యా ఉక్రెయిన్లోకి ఇన్వేడ్ చేయడం జరిగింది. ఎప్పుడు? ఫిబ్రవరి మంత్లో ఇన్వేషన్ అనేది జరిగింది. అవునా? ఫిబ్రవరి మంత్లో జరిగింది. అండ్ ఈ రోజుకి కూడా వార్ అనేది కంటిన్యూ అవుతుంది. అయితే ఇక్కడ చూస్తే ప్రతి ఇంటర్నేషనల్లో ఉన్న పెద్ద పెద్ద కంట్రీస్ లైక్ అమెరికా కానీ, ఇండియా కానీ, చైనా కానీ, యూరోప్ కానీ, వీళ్ళందరూ కూడా ఏంటిది అన్నట్టు ఆశ్చర్యపడ్డారు. ఈ టైంలో వార్ రష్యా స్టార్ట్ చేస్తుంది అని అనుకోలేదు. బట్ రష్యా మాత్రం ఏం చెప్తుందమ్మా? దట్ ఈజ్ మీరు మెయిన్లీ దట్ ఈజ్ నాటో. క్లియర్? నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఇది అమెరికా యొక్క సెక్యూరిటీ ప్యాక్ట్ అన్నమాట. క్లియర్? అమెరికా యొక్క సెక్యూరిటీ ప్యాక్ట్. మెయిన్ ప్రాబ్లం ఏంటి? ఉక్రెయిన్ ఈ నాటోలో చేరుతాను అని చెప్పడం జరిగింది. నాటోలో ఒకవేళ చేరితే దాని మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే, ఒక కంట్రీకి మిలిటరీ థ్రెట్ వచ్చిందంటే మిగిలిన కంట్రీస్ అన్నీ కూడా వస్తాయి అని చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు ఉక్రెయిన్ నాటోలో లేదు కాబట్టి ప్రాబ్లం లేదు. ఒకవేళ ముందే నాటోలో ఉందంటే ఈ రోజుకి అమెరికా అండ్ వాటి ఫ్రెండ్స్ అయిన యూరోప్లో కంట్రీస్ అన్నీ కూడా రష్యాని ఖచ్చితంగా దాడి చేయడం జరుగుతుంది. అంటే రష్యాకి ఇటువంటివి ప్రాబ్లమే కదమ్మా. ఎస్. అంటే వరల్డ్ లెవెల్లో అమెరికా యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది పెరగడం స్టార్ట్ అయ్యింది అని చూస్తారు. క్లియర్? సో అందుకనే అట్లా ఉండకూడదు అని చెప్పి మెయిన్ రష్యా ఏమని చెప్తుంది? నా ప్రాబ్లమ్స్ నాకున్నాయి, నా సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. సో అందుకే వాటన్నిటినీ నేను సాల్వ్ చేసుకోవాలని అనుకుంటున్నాను కాబట్టి యుద్ధం అనేది స్టార్ట్ చేశాను అని చెప్తుంది అనమాట. క్లియర్? ఎస్. అయితే ఇఫ్ యూ అబ్జర్వ్ ఇక్కడ మెయిన్ ఇన్వేషన్ అనేది రష్యన్ ప్రెసిడెంట్ వితౌట్ నెగోషియేషన్, అంటే కనీసం ఉక్రెయిన్తో కూర్చొని మాట్లాడడానికి కూడా స్కోప్ అనేది ఇవ్వలేదు. డైరెక్ట్ వార్ అనేది ప్రకటించడం జరిగింది. మెయిన్లీ సో ఫిబ్రవరిలో ఎలా జరిగిందమ్మా? రష్యన్ ప్రెసిడెంట్ మొత్తం మిలిటరీ అంతటినీ కూడా సరౌండింగ్స్లోకి తీసుకుని వెళ్ళి సడన్గా వార్ డిక్లేర్ చేయడం అనేది జరిగింది. అంటే హీ కంప్లీట్లీ ఇగ్నోర్డ్. క్లియర్? ఏంటి మెయిన్ రష్యాలో ఉన్న ఆర్మ్డ్ ఫోర్సెస్ పరిస్థితి ఏంటి, ఉక్రెయిన్ యొక్క ఆర్మ్ ఫోర్సెస్ పరిస్థితి ఏంటి, కూర్చొని మాట్లాడి చర్చలు జరిపితే ఏ విధంగా ఉంటుంది అనేవి ఏమాత్రం కూడా ఆలోచించకుండా వెంటనే రష్యన్ ప్రెసిడెంట్ పుటిన్ వార్ స్టార్ట్ చేశారని చెప్తున్నారు. అయితే మెయిన్ ఏంటి? మీరు ఒకటి తెలుసుకోవాలి, యూరోప్లో బిగ్గెస్ట్ మిలిటరీ పవర్ ఉన్నది ఉక్రెయిన్కే. క్లియర్? అంటే ఉక్రెయిన్కి దాదాపుగా 2 lakh ఆర్మీ డైరెక్ట్గా ఉంది అండ్ 6 lakh ఆర్మీ రిజర్వ్లో ఉంది. క్లియర్? అంటే దిస్ ఈజ్ వెరీ హ్యూజ్. అవునా? 2 lakh డైరెక్ట్గా ఉంది, 6 lakh రిజర్వ్లో ఉంది. అవునా? ఎస్. అండ్ దాంతోపాటు 1000 ట్యాంక్స్ ఉన్నాయి. క్లియర్? ట్యాంక్స్ ఉన్నాయమ్మా, 1000 ట్యాంక్స్ కెపాసిటీ ఉంది అండ్ 130 ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా ఉన్నాయి. క్లియర్? అంటే అంత చిన్న నేషన్కి ఇవి ఉండడం అనేది చాలా ఎక్కువ అనమాట. క్లియర్? బట్ అయితే ఇక్కడ ఏం చూస్తాం? ఉక్రెయిన్ ఏమాత్రం కూడా ఒక పెద్ద నేషన్ వార్ చేస్తుంది అని భయపడకుండా, ఏమాత్రం కూడా వెనకంజు వేయకుండా దే హ్యావ్ కంప్లీట్లీ రెసిస్టెడ్. క్లియర్? అంటే రష్యా వార్ స్టార్ట్ చేసిన తర్వాత హ్యాపీగా వాళ్ళు యాక్సెప్ట్ చేసి నో, ఎట్టి పరిస్థితుల్లో కూడా మా సార్వభౌమత్వాన్ని అంటే సావర్నిటీని మేము ఇవ్వము, రష్యా కింద తల వంచే పరిస్థితి లేదు అని యుద్ధం చేస్తున్నారు. అవునా? ఎస్. అయితే దానికి సపోర్టివ్గా ఎస్
నాటో డైరెక్ట్గా దూరపోయినా సరే నాటో కంట్రీస్ యొక్క మిలిటరీ సపోర్ట్ కానీ ఎకనామిక్ సపోర్ట్ కానీ ఆర్మ్స్ అండ్ ఎమ్యునిషన్స్ కానీ కంటిన్యూస్గా ఉక్రెయిన్కి ఇవ్వడం జరుగుతుందన్నమాట. క్లియర్. సో అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నాటో కంట్రీస్ వెపనరీ, ట్రైనింగ్, కమ్యూనికేషన్ కానీ, హ్యూమన్ ఇంటెలిజెన్స్ కానీ, ఇన్ఫర్మేషన్స్ కానీ ప్రతీదీ కూడా ఇవ్వడం జరిగింది అని మనం చూస్తాం. అండ్ ఆథర్ ఇట్లా చెప్తున్నారు, ఏంటి, వెస్టర్న్ కంట్రీస్ యొక్క హిపోక్రసీ ఏ విధంగా ఉందో చూడండి అని చెప్తున్నారు. హిపోక్రసీ అంటే ఏంటి? కపట బుద్ధి. క్లియర్. హిపోక్రసీ అంటే ఏంటమ్మా? కపట బుద్ధి. బయటకు కనిపించడానికి ఒకటి, బట్ ఇక్కడ మెయిన్ బయటకు కనిపించడానికి ఏంటి? ఎస్, మేము హెల్ప్ చేస్తున్నాము అని చెప్తారు, బట్ వాళ్ళకి ఏదైతే బెనిఫిట్ ఉంటుందో అక్కడ మాత్రమే హెల్ప్ చేయడం జరుగుతుంది అని చెప్తున్నారనమాట. మెయిన్లీ ఏంటమ్మా? వరల్డ్ బ్యాంక్ ఏంటి? మెయిన్ ద నేషన్స్ లైక్ యెమెన్లో చాలా వరకు వార్ జరుగుతుంది. అండ్ యుఎస్ఏ ఆఫ్ఘనిస్తాన్ని అటాక్ చేసి వెళ్ళిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ అనేది ఒక వార్ టార్న్ కంట్రీ. అవునా? ఎస్, వార్ టార్న్ కంట్రీ. అంతవరకు వార్ని చూసిన కంట్రీ అని చెప్తాం. వీళ్ళకి హెల్ప్ చేయలేదు, కానీ ఇంకా రష్యా అటాక్ చేయడం స్టార్ట్ చేసిందో లేదో వెంటనే వరల్డ్ బ్యాంక్ వచ్చి $4.5 బిలియన్ దాకా హెల్ప్ అనేది వెంటనే చేసింది. అండ్ వరల్డ్ బ్యాంక్ మాత్రమే కాదు, IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, వీళ్ళు కూడా వెంటనే $1.4 బిలియన్ అనేది వెంటనే సహాయం చేయడం జరిగింది. సో సార్ ఇది మంచిదే కదా? ఎస్, మంచిదే, కాదని ఎవరన్నారు. బట్ వాట్ హ్యాపెండ్? ద సేమ్ ప్రిన్సిపల్ టు యెమెన్కి ఎందుకు ఇవ్వలేదు? ఆఫ్ఘనిస్తాన్కి ఎందుకు ఇవ్వలేదు? ఎందుకంటే వరల్డ్ బ్యాంక్లో కానీ IMFలో కానీ హయ్యెస్ట్ పవర్స్ ఉండేవి అమెరికా అండ్ అమెరికా మిత్రపక్షాలు అయిన కంట్రీస్కి. యెమెన్లో చూస్తే అమెరికాకి ఆపోజిట్గా వెళ్తుంది, ఆఫ్ఘనిస్తాన్లో కూడా అమెరికాకి ఆపోజిట్గా వెళ్తుంది. అందుకే వాళ్ళకి డబ్బులు ఏవి కూడా ఇవ్వలేదు. బట్ నాటో సపోర్ట్ అనేది క్లియర్గా ఉక్రెయిన్ రిక్వెస్ట్ చేస్తుంది కాబట్టి వీళ్ళకి సపోర్ట్గా ఉంటుంది అన్న ఉద్దేశంతోనే ఇవ్వడం జరిగిందనమాట. దిస్ ఈజ్ వాట్ ద ఆథర్ ఈజ్ సెయింగ్. క్లియర్గా వెస్టర్న్ కంట్రీస్ ఉన్న గ్లోబల్ ఆర్గనైజేషన్స్ని, అంటే వరల్డ్ బ్యాంక్ కానీ IMF కానీ, వాటి యొక్క కెపాసిటీని ఎలా యూజ్ చేస్తున్నారంట? కేవలం వాళ్ళ మాట వినే కంట్రీస్కి మాత్రమే సపోర్ట్ చేసేటట్టు చూపిస్తారనమాట. క్లియర్. బట్ గ్లోబల్ లెవెల్లో ఏం చేస్తారు చూసారా? అమెరికా వార్ అయిన వెంటనే కూడా వరల్డ్ బ్యాంక్కి IMFకి రిక్వెస్ట్ చేయడం జరిగింది. రెండు కూడా వెంటనే డబ్బులు ఇచ్చారు వాళ్ళకి. సో దాంతో వాళ్ళు ఈరోజు వాళ్ళ దేశం యొక్క సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటున్నారు. మేము ఇటువంటి యుద్ధాల్ని ఎంకరేజ్ చెయ్యట్లేదు అని అమెరికా గ్లోబల్ లెవెల్లో చూపించుకుంటుందన్నమాట. క్లియర్. అయితే మెయిన్ ఆథర్ ఇక్కడ మొత్తం ఆర్టికల్ అంతా కూడా క్లియర్గా రష్యా చేసిన మిస్టేక్నే చూపిస్తున్నారనమాట. సార్ రష్యా ఏ విధమైన మిస్టేక్ చేసిందంటే, రష్యా ఫెయిల్ టు అనలైజ్ వాట్ ఆర్ ఇట్స్ ఆబ్జెక్టివ్స్. మెయిన్ వార్ చేస్తే తనకి ఏ విధమైన బెనిఫిట్స్ అనేవి వస్తాయి, తన ఆబ్జెక్టివ్స్ ఏంటి అనేది చూసుకోలేదు. అండ్ ఆ తర్వాత ప్రాపర్ స్ట్రాటజీస్ అనేవి లేకపోవడం వల్ల వేస్తున్న స్ట్రాటజీ అంతా కూడా చాలా పూర్గా ఫెయిల్ అవుతుంది. క్లియర్. అండ్ ఆ తర్వాత సో వార్ స్టార్ట్ చేసే ముందు ప్రాపర్ లాజిస్టిక్స్ అన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి కదా. ఏదో సీరియస్గా ఉన్నాను కదా అని వెంటనే వార్ స్టార్ట్ చేయకూడదు, అవునా? సో ప్రాపర్ లాజిస్టిక్స్ మెయింటైన్ చేయలేదు. అండ్ ఆ తర్వాత వీటన్నిటి వలన ఏమైంది? కంట్రీకి మిలిటరీ లాస్ అనేది వచ్చింది, కంట్రీకి ఎకనామిక్ లాస్ అనేది వచ్చింది. అండ్ ఈవెన్ కంట్రీలో కూడా డొమెస్టిక్ ప్రెజర్ అనేది పెరుగుతుంది. క్లియర్. డొమెస్టిక్ ప్రెజర్ పెరుగుతుంది. ఎందుకు? మీరు రీసెంట్గా చూస్తే 4 days బ్యాక్ నేను ఆర్టికల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. దట్ ఈజ్ కొన్ని రీజియన్స్ ఏవైతే ఉన్నాయో జపోర్జియా అండ్ ఆ తర్వాత కార్కివ్ బార్డర్లో ఉన్న ఏరియాస్ అన్నీ కూడా కొన్ని ఏరియాస్ మళ్ళీ ఏవైతే రష్యా అటాక్లో ఆక్యుపై చేయడం జరిగిందో మళ్ళీ వాటిని ఉక్రెయిన్ సాధించుకోవడం జరిగింది అని చెప్తున్నారు. అంటే ఇదొక మిలిటరీ బ్యాక్ సైడ్ అనే కదా చూస్తాం. అంటే వీళ్ళ మిలిటరీ అనేది ఓడిపోవడం వలనే ఆ ఏరియాస్ అన్నీ కూడా మళ్ళీ వాళ్ళు తీసుకున్నారు అని చూస్తాం, అవునా? సో ఎస్, అటువంటివి జరుగుతున్నాయంటే అవన్నీ కూడా క్లియర్ పూర్ స్ట్రాటజీస్, ల్యాక్ ఆఫ్ ప్రాపర్ ఆబ్జెక్టివ్స్,
ల్యాక్ ఆఫ్ లాజిస్టిక్ స్కిల్స్ అని మనం మెయిన్ చూస్తామన్నమాట. క్లియర్? ఎస్. అండ్ ఆ తర్వాత హ్యూమన్ లాసెస్ ఇవన్నీ కూడా క్లియర్గా జరుగుతుంది అని చెప్తున్నారనమాట. సో దీంతో చాలా వరకు ఇండస్ట్రియల్ లాస్ అనేది ఉక్రెయిన్కి మెయిన్ జరుగుతుంది. మెయిన్ మీరు అబ్జర్వ్ చేస్తే ఉక్రెయిన్లో ఉన్న ఇండస్ట్రియల్ రీజన్స్ అన్నిటినీ కూడా లాస్లోకి గురి చేయడం జరుగుతుంది అని చెప్తున్నారనమాట. క్లియర్? అండ్ ఆ తర్వాత ఇక్కడ క్లియర్గా ఆథర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కొన్ని యాక్షన్స్ అండ్ కౌంటర్ యాక్షన్స్ ఏ విధంగా జరిగింది అని. క్లియర్? సో అయితే దాదాపుగా రష్యా ఆక్యుపై చేసిన ఏరియాస్లో మళ్ళీ కౌంటర్ అఫెన్సివ్ యాక్షన్స్ చేసి ఉక్రెయిన్ ఒక 6,500 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాని బ్యాక్ చేసుకోవడం జరిగింది అని చెప్తున్నారు. అంటే మళ్ళీ దే హ్యావ్ వన్ బ్యాక్ అనమాట. ఏంటి? కార్కివ్ బార్డర్స్, ఈ రీజియన్స్ అన్నీ. క్లియర్? అయితే ఇప్పుడు మెయిన్ రష్యా ఏం చేస్తుందంటే నెక్స్ట్ ప్రాబ్లం రాకూడదు అని ఆల్రెడీ ఉన్న ఏరియాస్ ఏవైతే ఉన్నాయో దట్ ఈజ్ లుహాన్స్క్. గుర్తుంచుకున్నామా? దట్ ఈజ్ లుహాన్స్క్ అండ్ నెక్స్ట్ డోన్టెస్క్ అండ్ జపోర్జియా అండ్ నెక్స్ట్ కెర్సాన్. క్లియర్? సో ఈ కెర్సాన్ ఈ ఏరియాస్ అన్నీ కూడా రష్యాలోకి జాయిన్ చేసుకోవడానికి దే ఆర్ గోయింగ్ టు పుట్ రిఫరెండమ్ అని అంటాము. సార్ రిఫరెండమ్ అంటే ఏంటి? రిఫరెండమ్ అనేది ఒక ఓటింగ్ ప్రాసెస్ అమ్మా. రిఫరెండమ్ అనేది ఒక ఓటింగ్ ప్రాసెస్. ఈ ఓటింగ్ ప్రాసెస్లో ఓటు హక్కు అనేది ఈ ఏరియాస్లో ఉన్న ప్రజలకి ఇవ్వడం జరుగుతుంది. అయితే వాళ్ళు ఓటేస్తారు వెదర్ దే వాంట్ టు జాయిన్ రష్యా ఆర్ దే వాంట్ టు స్టే విత్ ఉక్రెయిన్ అని. ఒకవేళ మెజారిటీ ఆఫ్ మెంబర్స్ ఇఫ్ దే యాక్సెప్ట్ మేము రష్యాలో జాయిన్ అవుతాము అని అంటే ఆ రీజియన్స్ అన్నిటినీ వెంటనే రష్యా తన కంట్రీలో కలిపేసుకుంటుంది అని ఇక్కడ చెప్తున్నారనమాట. సార్ అయితే ఒక్కసారి చెప్పండి, ఆ ఏరియాస్ అన్నీ వెళ్తాయా? ఎస్. ఆ ఏరియాస్ అన్నీ కూడా రెఫరెండం పెడితే రష్యాలోకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎక్కువ రష్యన్ లాంగ్వేజ్ స్పీకింగ్ పీపుల్ ఉన్నారు అండ్ రష్యాకి సపోర్ట్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉండడం అనేది జరుగుతుందన్నమాట. క్లియర్? అంటే గ్లోబల్ లెవెల్లో కూడా తన ప్రాబ్లం ఏమీ లేదు అని చూపించుకోవడానికి రష్యా ఈ విధంగా చేస్తుందన్నమాట. క్లియర్? ఎస్. అయితే మీరు ఇట్లా అబ్జర్వ్ చేస్తే సార్ ఇలా చేస్తే ఇంటర్నేషనల్ రికగ్నిషన్ రావాల్సిన అవసరం లేదా? నో. మెయిన్ రష్యా ఫేస్ చేసే ప్రాబ్లమే అది. ఎందుకంటే ఎస్ రష్యా ఆల్రెడీ ఉక్రెయిన్ నుంచి 2014లోనే క్రిమియా అనే ఒక ఏరియా, ఒక ఐలాండ్ ఏరియా ఆఫ్ ఉక్రెయిన్ని తీసుకోవడం జరిగింది. బట్ ఇంతవరకు కూడా ఇంటర్నేషనల్ రికగ్నిషన్ అనేది దానికి రాలేదన్నమాట. క్లియర్? అంటే క్రిమియా ఈజ్ నౌ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ రష్యా అని గ్లోబల్ లెవెల్లో కంట్రీస్ ఎక్కువ మంది యాక్సెప్ట్ చేయకపోవడంతో ఇప్పటికీ కూడా ఇట్ ఈజ్ అండర్ ది డిస్ప్యూటెడ్ కంట్రోల్ ఆఫ్ రష్యా అని మాత్రమే చెప్తున్నారు. క్లియర్? ఎస్. అయితే మెయిన్ రీసెంట్ ప్రాబ్లం ఏ విధంగా జరుగుతుందంటే రష్యా క్లియర్గా చెప్పడం జరిగింది. ఏంటి? నా రిజర్వ్స్ని 3 lakh పీపుల్ ఉన్న రిజర్వ్స్ని జనరల్గా నేను యూజ్ చేయాలి అని అనుకుంటున్నాను. నెక్స్ట్ అవసరమైతే న్యూక్లియర్ వెపన్స్ను కూడా యూజ్ చేయడానికి నేను ఏమాత్రం కూడా సంకోచించను అని చెప్తున్నారనమాట. క్లియర్? సో రష్యా ఆ న్యూక్లియర్ పవర్ని యూజ్ చేస్తాను అని చెప్పేసరికి వెస్టర్న్ కంట్రీస్ కూడా చెప్తున్నారు. ఏంటి? నువ్వు న్యూక్లియర్ వార్ అనేది స్టార్ట్ చేస్తే మిగిలిన కంట్రీస్ కూడా స్టార్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నది. సో ప్రపంచం మొత్తం కూడా అస్తవ్యస్తం అయ్యే ఛాన్సెస్ ఉన్నది. హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ కూడా లేకుండా అయ్యే ఛాన్సెస్ ఉన్నది అని చెప్తున్నారనమాట. క్లియర్? ఎందుకు? రష్యాకి దాదాపుగా 5,977 న్యూక్లియర్ వార్ హెడ్స్ అనేవి ఉన్నాయి, అంటే న్యూక్లియర్ వెపన్స్ అనేవి ఉన్నాయి. దీంట్లో యాజ్ ఆఫ్ నౌ 1,588 అనేవి ఆల్రెడీ ఆపరేషన్లు ఉన్నాయి. అంటే ఒక చిన్న స్విచ్ నొక్కితే చాలు వెంటనే అన్నీ ఏ కంట్రీకి వెళ్ళాలంటే ఆ కంట్రీకి వెళ్ళి అక్కడ ఆ న్యూక్లియర్ వెపన్ అనేది అక్కడ డిప్లాయ్ అవుతుందన్నమాట. క్లియర్? అంటే న్యూక్లియర్ అటాక్ అనేది చేయగలరు. బట్ ఇఫ్ యూ అబ్జర్వ్ రష్యా 2020లో క్లియర్గా చెప్పిందనమాట. ఏంటని? కొన్ని కండిషన్స్లో మాత్రమే నేను నా న్యూక్లియర్ వెపన్స్ని యూజ్ చేస్తాను అని చెప్పింది. ఆ కండిషన్స్ 4 కండిషన్స్ అంట. దే ఆర్ క్లియర్లీ టెల్లింగ్ ఏంటంటే ఎప్పుడైనా నా కంట్రీ మీదకి
ఒక ఇన్కమింగ్ మిసైల్ ఎప్పుడైనా వచ్చింది అంటే అప్పుడు నేను న్యూక్లియర్ వెపన్ అనేది యూజ్ చేస్తాను. అండ్ ఆ తర్వాత ఏ కంట్రీ అయినా నా మీదకు వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అని అంటాం, అంటే హ్యూజ్గా డిస్ట్రక్షన్ చేసే బాంబ్స్ ఎవరైనా నా కంట్రీ మీదకి వేస్తే అప్పుడు న్యూక్లియర్ వెపన్ అనేది నేను యూజ్ చేస్తాను. అండ్ ఆ తర్వాత నా ఇన్ఫ్రాస్ట్రక్చర్, నా న్యూక్లియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎవరైనా డ్యామేజ్ చేస్తే అప్పుడు న్యూక్లియర్ వెపన్స్ యూజ్ చేస్తాను. అండ్ ఆ తర్వాత ఎప్పుడైనా కూడా ఎవరైనా కూడా అగ్రెషన్ అనేది చేస్తే, అంటే కన్వెన్షనల్ వార్ అంటే నార్మల్ వార్ టైంలో రష్యా ఎగ్జిస్టెన్స్కి ప్రాబ్లం వస్తుంది అంటే ఖచ్చితంగా న్యూక్లియర్ వార్ అనేది నేను చేయడానికి సిద్ధంగానే ఉన్నాను అని చెప్తున్నారనమాట. క్లియర్? ఎస్. సో అయితే ఇక్కడ ఇవన్నీ కూడా మనం క్లారిటీగా చూసుకోవాలన్నమాట. మెయిన్ ఇప్పుడు రష్యా ఏ కండిషన్ మీద వాడతానన్నది ఈ కండిషన్ మీద, 4th కండిషన్ మీద వాడతానన్నది అనమాట. సో వార్ టైంలో మీరందరూ కలిపి, అంటే రష్యా ఏమని చెప్తుంది, ఉక్రెయిన్ ఒకటే వార్ చేయడం లేదు, ఉక్రెయిన్కి సపోర్టివ్గా యుఎస్ఏ కానీ, యూరోప్ కానీ, బ్రిటన్ కానీ, ఫ్రాన్స్ కానీ అందరూ కూడా వాళ్ళ వెపన్స్, సిస్టమ్స్, న్యూక్లియర్స్, మెయిన్ మిలిటరీ సపోర్ట్, మెయిన్ ఫండింగ్ అన్నీ కూడా చేస్తున్నారు. సో ఇలాంటివి చేస్తే కరెక్ట్ కాదు అని చెప్తున్నారనమాట. క్లియర్? సో అందుకని నేను ఇప్పుడు ఈ కండిషన్ మీద యూజ్ చేస్తున్నాను అని చెప్తున్నారు. బట్ ఆల్ దిస్ ఈజ్ నాట్ ఫెయిర్. ఎందుకంటే సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఇంత మొత్తంలో కంటిన్యూస్గా వార్ అనేది జరగడం, ఇంత గ్రేట్ లెవెల్లో ఒక పవర్ఫుల్ కంట్రీ స్టార్ట్ చేసి మరొక కంట్రీ రెసిస్ట్ చేస్తూ ఇన్ని రోజులు జరగడం అనేది ఇదే ఫస్ట్ టైం. అండ్ హ్యూజ్ డిస్ట్రక్షన్ అనేది ఇది క్రియేట్ చేసింది ఆల్రెడీ. క్లియర్? సో రష్యన్ మిసైల్స్ వచ్చి ఉక్రెయిన్ని అటాక్ చేసాయి. ఈవెన్ ఉక్రెయిన్ మిసైల్స్ కూడా రష్యన్ ఏరియాస్ని అటాక్ చేస్తున్నాయి. కాబట్టి ఇక్కడ మెయిన్ ఈ ప్రాబ్లం చూస్తాం. అండ్ రష్యాలో చాలా వరకు ఇప్పటికీ వార్ అనేది ఇన్ని రోజులు కంటిన్యూ చేస్తున్నారేంటి, మరి ఇంకా వద్దు అని చెప్పే పరిస్థితిలో ప్రజలు ఉన్నారనమాట. క్లియర్? ఎందుకంటే దే హ్యావ్ సీన్ మెయిన్ అమెరికా ఆఫ్ఘనిస్తాన్లో దూరిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ అస్తవ్యస్తమైంది. అలాంటి పరిస్థితి ఇప్పుడు రష్యా ఉక్రెయిన్లోకి దూరిన తర్వాత ఇటువంటి పరిస్థితిలోకి వెళ్ళడం క్లియర్ ఎవరికి కూడా, ఈవెన్ రష్యన్ కంట్రీలో ఉన్న ప్రజలకు కూడా నచ్చదన్నమాట. క్లియర్? ఎందుకంటే పక్కనే ఒక టెర్రరిస్ట్ కంట్రీలాగా తయారైంది అంటే ఆ ప్రజలకి ప్రాబ్లం వస్తుంది అని. అంటే పుటిన్ ఆల్రెడీ వార్ స్టార్ట్ చేసిన తర్వాత హీఈస్ ఫేసింగ్ రెప్యుటేషనల్ డ్యామేజ్ అని ఆథర్ చెప్తున్నారు. రెప్యుటేషనల్ డ్యామేజ్ అంటే అర్థం ఏంటమ్మా, తన పేరు పోతుందన్నమాట, పేరుని కోల్పోయే పరిస్థితిలో ఉన్నాడనమాట. క్లియర్? ఎస్. అంటే కనీసం అంటే ఒక పెద్ద కంట్రీ ఒక చిన్న కంట్రీ మీద అటాక్ చేసి కనీసం గెలవలేకపోయింది అన్న పేరు అనేది ఉండిపోతే రష్యన్ ప్రెసిడెంట్ పుటిన్ ఇన్ని రోజులు తెచ్చుకున్న నేమ్ అంతా కూడా పోయే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారనమాట. క్లియర్? సో అయితే ఈవెన్ కొంతమంది చెప్తున్నారు ఏంటి, టుడే వరల్డ్ అనేది పవర్ పాలిటిక్స్లో ఉంది. సో ఏ కంట్రీ అయినా దేన్నైనా కూడా వెపన్ కింద తయారు చేసి యూజ్ చేసే ఛాన్స్ ఉంది. కాబట్టి ఏ ఒక్కరూ కూడా అనవసరంగా వార్ చేయడం అనేది మంచిది కాదు అని చెప్తున్నారు అనమాట. లైక్ న్యూక్లియర్ వెపన్ ఉంది, యూజ్ చేస్తాము, అలాంటివి చెప్పడం అనేది మంచిది కాదు గ్లోబల్ లెవెల్లో అని చెప్తున్నారనమాట. క్లియర్? ఎస్. అయితే ఇక్కడ నెక్స్ట్ చైనా అండ్ ఇండియా ఎటువంటి స్టాండ్ తీసుకుందంటే, చైనా క్లియర్గా రష్యాకి ఈ విషయంలో సపోర్ట్ చేస్తుంది. మెయిన్ దేనికి, అమెరికా ఆపోజిట్లో ఉంది కాబట్టి అమెరికా ఆపోజిట్గా చైనా వెళ్తుంది. సో తనకు ఒక పెద్ద కంట్రీ సపోర్ట్ కావాలి, ఆ రోల్ ఫుల్ఫిల్ చేసేది రష్యా మాత్రమే. కాబట్టి రష్యా చేసిన ప్రతిదానికి కూడా చైనా యాక్సెప్ట్ చేస్తుంది. అండ్ ఇన్ రిటర్న్ చైనా ఆల్సో ఎక్స్పెక్టింగ్ రష్యాస్ ఫేవర్ టువర్డ్స్ తైవాన్ ఇష్యూ. క్లియర్? సో తైవాన్ ఇష్యూలో తనకి సపోర్ట్ చేయాలి అని కూడా చెప్తుందన్నమాట. క్లియర్? ఎస్. అయితే ఇండియా ఏం చేసింది, ఇండియా మీకు తెలుసు కంటిన్యూస్గా నేను చెప్తున్నాను, దట్ ఈజ్ ఇనీషియల్గా వార్ అనేది మంచిది కాదు అని చెప్పింది, ఇద్దరిని కూడా సైలెంట్గా ఉండమని చెప్పింది. బట్ గ్లోబల్ లెవెల్లో శాంక్షన్స్ వేయమన్నప్పటికీ కూడా ఇండియా ఎటువంటి శాంక్షన్ కూడా వేయలేదు. అండ్ గ్లోబల్ లెవెల్లో రష్యా మిస్టేక్ చేసింది అని చెప్పలేదు.
కేవలం ఇప్పుడు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్ జరిగినప్పుడు మాత్రమే రష్యా మిస్టేక్ చేసింది అని చెప్తూ సో వార్ వీలైనంత త్వరగా ఆపుకుంటే మంచిది అని చెప్తుందన్నమాట. క్లియర్, అంటే ఇండియా స్టాండ్ అనేది చాలా క్లియర్గా ఉండడం అనేది జరిగింది. బట్ సూన్ ఆఫ్టర్ వార్ అయిన తర్వాత ఖచ్చితంగా రష్యా విల్ థింక్ ఓవర్ ఇండియాస్ స్టాండ్. అంటే ఒక గ్లోబల్ లెవెల్లో ప్రాబ్లం వచ్చినప్పుడు ఇండియా ఏ విధంగా రష్యాకు సపోర్ట్ చేస్తుందో చూడాలి. బట్ యాజ్ ఆఫ్ నౌ దట్ ఈస్ వెరీ గుడ్, ఎందుకంటే ఇండియా ఎటువంటి శాంక్షన్ కూడా వేయలేదు. ఈవెన్ వీఆర్ పర్చేసింగ్ రష్యన్ ఆయిల్. క్లియర్, అంటే రిలేషన్స్ అనేవి ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ సూన్ రష్యా మే టేక్ ఏ గుడ్ ఫ్రెండ్ యాజ్ చైనా. క్లియర్, సో చైనాని ఒక గుడ్ ఫ్రెండ్గా తీసుకునే ఛాన్స్ అనేది ఎక్కువ ఉన్నది రేదర్ టేకింగ్ ఇండియా. క్లియర్, సో ఎస్ వీ హ్యావ్ టు లుక్ ఓవర్ అనమాట. మెయిన్ అందుకే చెప్తున్నారు ఏంటి, రష్యా వార్ స్టార్ట్ చేయడం వలన గ్లోబల్ లెవెల్లో ఇంత ప్రతిధ్వనులు అనేవి వస్తున్నాయి. గ్లోబ్ అంతా కూడా ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ఆయిల్ క్రైసిస్ అనేది ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఉంది, ఆల్రెడీ కోవిడ్ ఎకనామికల్ డౌన్ టర్న్ అనేది ఉంది. సో దీంతో మెయిన్ ప్రపంచమంతా కూడా అస్తవ్యస్తం అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇట్ ఈజ్ అడ్వైజబుల్ టు స్టాప్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అని చెప్తున్నారనమాట. క్లియర్, అర్థమైంది కదమ్మా. ఆర్టికల్లో ఉన్న ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ కానీ టర్మ్స్ కానీ అన్నీ యూజ్ చేస్తూ నేను చెప్పడం జరిగింది. సో ఒకసారి మీరు అనాలిసిస్ విన్నారంటే మరి ఆర్టికల్ చూడాల్సిన అవసరం కూడా మీకు ఉండదు. ఫైన్, ఎస్. సో ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్తున్నాను, చూడండి. సో ఆర్టికల్ చూడండి, ఇన్ నేచర్స్ వార్నింగ్ సైన్స్ ఏ నడ్జ్ టు రైపేరియన్ స్టేట్స్. క్లియర్, సో నేచర్స్ వార్నింగ్ సైన్స్ అంటే ఏంటి? ఇక్కడ మెయిన్ ఈ ఆర్టికల్ అనేది మనం జిఎస్3 ఎన్విరాన్మెంట్లో చూడడం జరుగుతుంది. క్లియర్, జిఎస్3 ఎన్విరాన్మెంట్లో చూస్తున్నాం. ఆర్టికల్ చాలా బ్యూటిఫుల్గా రాయడం జరిగిందమ్మా. ఇక్కడ మనం ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ కూడా నేర్చుకోగలం. సో జాగ్రత్తగా వినండి. ఇక్కడ మెయిన్ దేని గురించి చెప్తున్నారంటే నేచర్ క్లియర్గా మనకి వార్నింగ్ ఇస్తుంది. క్లియర్, సో ఈ వార్నింగ్స్కి అనుగుణంగా మన బిహేవియర్ అనేది చేంజ్ అవ్వాలి, లేదంటే లాంగ్ టర్మ్లో చేంజ్ అవుతుంది, ఇబ్బంది వస్తుంది అని చెప్తున్నారు. అండ్ అది మాత్రమే కాదు, సో ఈ నేచర్ వార్నింగ్స్ అన్నీ కూడా ఇట్ షుడ్ బి ఏ నడ్జ్ టు రైపేరియన్ స్టేట్స్ అని అంటున్నారు. నడ్జ్ అంటే మీనింగ్ ఏంటి? నడ్జ్ అంటే ఏదైనా చెప్పడం అనమాట, తడిమి చెప్పడం. సో ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ అని చెప్పడాన్ని నడ్జింగ్ అని అంటాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వాంట్ టు ఈట్ బర్గర్ తినాలి అనుకుంటున్నారు, ఆకలి వేస్తుంది, బర్గర్ తినాలనుకుంటున్నారు. సో అయితే మనం ఏంటి, బర్గర్ అనేది ఒక జంక్ ఫుడ్, దీనివల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతుంది, సో ఇది హార్ట్కి మంచిది కాదు అని చూపిస్తూ వీళ్ళని హ్యావ్ ది క్యారెట్స్ ఆర్ బీట్రూట్స్, సో వెజిటబుల్స్ని కన్జ్యూమ్ చెయ్యు ఆకలి వేసినప్పుడు, ఇట్లా చెప్పడాన్ని నడ్జింగ్ అని అంటారు. అంటే తడిమి దాని రాంగ్ బెనిఫిట్స్ అన్నీ కూడా చూపించి ఒక సరైన దారిలో పెట్టడాన్ని చూపించేదే నడ్జింగ్ అని అంటాం. అయితే ఇక్కడ రైపేరియన్ స్టేట్స్ అని వాడుతున్నాడు. రైపేరియన్ స్టేట్స్ అంటే ఏంటి? ఇఫ్ యూ టేక్ ద రివర్ కావేరీ, ఎగ్జాంపుల్ కింద చూడమ్మా, కావేరీ రివర్ తీసుకోండి. సో కావేరీ రివర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కర్ణాటకలో స్టార్ట్ అవుతుంది, కర్ణాటక నుంచి తమిళనాడు స్టేట్కి ఫ్లో అవుతుంది. క్లియర్, సో కర్ణాటక నుంచి తమిళనాడు స్టేట్కి ఫ్లో అవుతుంది. సో అయితే మెయిన్ హయ్యర్ ఎలివేషన్లో ఉన్నది కర్ణాటక, లోయర్ ఎలివేషన్లో ఉన్నది తమిళనాడు. కాబట్టి కర్ణాటక నుంచి తమిళనాడుకు వాటర్ వస్తుంది. సో అయితే ఇక్కడ కర్ణాటకని అప్పర్ రైపేరియన్ స్టేట్ అని అంటాము. అప్పర్ రైపేరియన్ స్టేట్ అని అంటాము. తమిళనాడుని లోయర్ రైపేరియన్ స్టేట్ అని అంటాం. సో కింద ఉంటే లోయర్ రైపేరియన్, పైన ఉంటే అప్పర్ రైపేరియన్ అని అంటారు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే వాటర్ ఎంత ఫ్లో ఉందో తెలిసేది అప్పర్ రైపేరియన్ స్టేట్స్కి. క్లియర్, సో ఒక్కసారి అప్పర్ రైపేరియన్ స్టేట్ ఇక్కడ డ్యామ్ కన్స్ట్రక్షన్ చేసింది. డ్యామ్ కన్స్ట్రక్షన్ చేసి వాటర్ స్టోర్ చేసి వాటర్ ఎక్కువైన తర్వాత సడన్గా తమిళనాడు పీపుల్కి చెప్పకుండా, తమిళనాడు గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ చేయకుండా వాటర్ రిలీజ్ చేస్తే ఏమవుతుంది, తమిళనాడు స్టేట్స్లో ఫ్లడ్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సడన్గా అంత వాటర్ రిలీజ్ చేస్తే వీళ్ళు ప్రాపర్గా చేసుకోలేరు కదమ్మా, మేనేజ్ చేసుకోలేరు కదా. సో అందుకనే
ఇక్కడ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ ఆన్ చెయ్యాలి, చెయ్యకపోతే ప్రాబ్లం వస్తుంది. అయితే ఇదంతా ఇండియా కాబట్టి పర్వాలేదు. దెన్ టేక్ అబౌట్ బ్రహ్మపుత్ర, ద రివర్ బ్రహ్మపుత్ర రివర్ అనేది ఇట్ టేక్స్ ఆరిజిన్ ఇన్ చైనా అని చూస్తాం. అయితే చైనా నుంచి ఇండియాకి రావడం జరుగుతుంది. చైనా హై ప్లేస్లో ఉంది, అంటే చైనా అనేది అప్పర్ రైపేరియన్ అండ్ ఇండియా అనేది లోయర్ రైపేరియన్. సో చైనా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వకపోవడం వల్ల ఎవ్రీ ఇయర్ ఇండియాలో అస్సాంలో ఖచ్చితంగా మనం ఏం చూస్తాం, ఫ్లడ్స్ అనేవి చూడడం జరుగుతుంది. క్లియర్? అంటే బ్రహ్మపుత్ర రివర్ ఫ్లోస్ ఇంటూ అస్సాం స్టేట్. సో బ్రహ్మపుత్ర రివర్ విల్ ఫ్లడ్. అవునా? సో ఫ్లడ్స్ అనేవి పెరుగుతాయి. చైనా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ ఆన్ చేయకపోవడం వల్ల వచ్చే మిస్టేక్స్ అన్నమాట. క్లియర్? సో అందుకని ఇక్కడ ఏమంటున్నారు, దెర్ షుడ్ బి ఎ నడ్జింగ్. చైనాకి ఒక మంచి దారి అనేది చూపించాలి అని చెప్తున్నారనమాట. అయితే ఇక్కడ కేవలం ఇష్యూ అనేది ఒక స్టేట్కి 2 స్టేట్స్కి మాత్రమే కాదు, ప్రపంచం అంతటికి కూడా అని చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లం అనేది ఏంటంటే వాళ్ళు పొలిటికల్ ఇంట్రెస్ట్ వలన లాంగ్ టర్మ్ ఎన్విరాన్మెంటల్ ఇంట్రెస్ట్ని ఆలోచించలేకపోతున్నారు. లాంగ్ టర్మ్ ఇంపాక్ట్స్ గురించి నేచర్ క్లియర్గా వార్న్ చేస్తుంది అని చెప్తున్నారు. అంటే నేచర్ వార్నింగ్ని ఎవరూ కూడా పట్టించుకోవడం లేదు అని చెప్తున్నారనమాట. అయితే రీసెంట్ ఎగ్జాంపుల్స్ ఆథర్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ, మనం రీసెంట్గా న్యూస్లో కూడా చూస్తున్నామా, పాకిస్తాన్లో ఫ్లడ్స్. క్లియర్? సో పాకిస్తాన్లో ఫ్లడ్స్ అనేవి వస్తున్నాయి. ఎంతవరకు ఫ్లడ్స్ వస్తున్నాయంటే దాదాపుగా 30% ఆఫ్ పాకిస్తాన్ స్టేట్ అనేది ఫ్లడ్స్లో కొట్టుకుపోయిందన్నమాట. క్లియర్? అంటే దాంతో 30% ఆఫ్ కంట్రీలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది లాస్ అవుతున్నట్టే కదమ్మా. అవునా? అండ్ దాదాపుగా నియర్లీ మీరు అబ్జర్వ్ చేస్తే చాలామంది ప్రజలు చనిపోయారు. మెయిన్ వాటర్ అనేది ఫ్లడ్ అయిపోవడం వల్ల ప్యూర్ ఒరిజినల్ సోర్సెస్ ఆఫ్ వాటర్ పోతుంది, డ్రింకింగ్ వాటర్ అనేది లేదు. అండ్ ఆ తర్వాత ద ప్రాబ్లమ్ ఆఫ్ స్ప్రెడింగ్ ఆఫ్ డిసీజెస్. క్లియర్? స్ప్రెడ్ ఆఫ్ డిసీజ్ స్ప్రెడ్ అయ్యే ప్రాబ్లం అనేది కూడా ఎక్కువ ఉన్నది అని చెప్తున్నారనమాట. అంటే ఇది పాకిస్తాన్లో జరిగింది. బట్ ఎవ్రీ ఇయర్ జూన్ టైంలో ఇండియాలో అస్సాంలో కూడా ఎక్కువ ఫ్లడ్స్ అనేవి రావడం జరుగుతుంది. క్లియర్? సో అయితే మెయిన్ మనం ఏం చూడాలి, ఈ ఫ్లడ్స్ని కంట్రోల్ చేయాలి. బట్ సార్ ఫ్లడ్స్ అనేవి ఇన్ జనరల్గా ఇది ఒక న్యాచురల్ కెలామిటీ కదా, ఎర్త్క్వేక్స్ని ఇటువంటి వాటిని మనం ఆపలేం కదా. అయితే ఇక్కడ ఆథర్ క్లియర్గా చెప్తున్నారనమాట. నేచర్ వల్ల వచ్చేదైతే మనం ఏమాత్రం కూడా కంట్రోల్ చేయలేము. బట్ ఇట్లా ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చెయ్యకపోవడం వలన ఫ్లడ్స్ అనేవి నేషన్ చూస్తే అది క్లియర్గా మిస్టేక్ ఆఫ్ ది నేషన్ అని చెప్తున్నారు. మెయిన్ ఏమని చెప్తున్నారమ్మా, ఇక్కడ ఏ ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చెయ్యాలంటే దట్ ఈజ్ హైడ్రోలాజికల్. క్లియర్? హైడ్రో అంటే వాటర్ అమ్మా. హైడ్రోలాజికల్ ఇన్ఫర్మేషన్ అంటే సైంటిఫిక్ అనాలిసిస్ చేసి వాటర్ అనేది ఎంత కలెక్ట్ అవుతుందో అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలి. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ స్టోరేజ్ ఆఫ్ డ్యామ్ అనేది 1000 లీటర్స్ అనుకోండి, 1000 లీటర్స్. బట్ వాటర్ డ్యామ్లోకి వచ్చే స్పీడ్ చూస్తే అది మోర్ దాన్ 3000 లీటర్స్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేశారనుకోండి, వెంటనే వాటర్ వదలడం స్టార్ట్ చేయాలి కదా. అంటే ప్రయర్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, అప్పుడే మిస్టేక్ లేకుండా ఉంటుంది. ఎక్కడైతే ప్రాపర్ హైడ్రలాజికల్ డేటా అనేది ట్రాన్స్పరెంట్గా పాస్ ఆన్ చేయడం జరుగుతుందో అప్పుడు లోయర్ రైపేరియన్ స్టేట్స్కి ఏమాత్రం కూడా ప్రాబ్లం అనేది రాదన్నమాట. క్లియర్? సో అందుకని ఇక్కడ మెయిన్ ఫ్లడింగ్ అనేది ఆపాలి అని చెప్తున్నారు. ఆపాలి అంటే నేషన్స్ ఒక ముందు చూపుతో రావాలి అని చెప్తున్నారు. అండ్ అది మాత్రమే కాదమ్మా, హీఈస్ ఆల్సో ఎంఫసైజింగ్ కస్టమరీ ఇంటర్నేషనల్ లాస్ ప్రకారం క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. క్లియర్గా కొన్ని ఇంటర్నేషనల్ కస్టమరీ లాస్ ప్రకారం చెప్తున్నారు, ఏ స్టేట్ కూడా వేరే కంట్రీలో వాటర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా క్లియర్ ఫ్లడింగ్
ఇంటెన్షనల్గా ప్లాన్ చేసే కెపాసిటీ అనేది తీసుకోకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చైనా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వదు మనకి ఫ్లడ్ అవుతుంది అని, సైలెంట్గా ఉంటుంది. సో సడన్గా వాటర్ రిలీజ్ చేయడం వల్ల అస్సాంలో ఫ్లడ్స్ వస్తుంది అంటే ఏ నేషన్ కూడా ఇలా చేయకూడదు అని క్లియర్గా చెప్తుంది. అయినప్పటికీ కూడా చైనా అలా చేయదు, ఎందుకంటే ఇంటర్నేషనల్ లాస్ కానీ నార్మ్స్ కానీ చైనా ఏ విధంగా కూడా పాటించదన్నమాట. క్లియర్. సో ఫ్లడ్స్ అనేవి నేషన్లో రాకూడదు అండ్ రివర్ వాటర్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా షేర్ చేసుకోవాలి అని చెప్పినప్పటికీ కూడా క్లియర్గా చేస్తున్నారనమాట. అయితే ఆబ్లిగేషన్ అనేది ప్రొసీజరల్ నార్మ్స్ మేనేజ్మెంట్ ఆఫ్ ఫ్లడ్స్ ఇక్కడ క్లియర్గా చెప్తున్నారనమాట. క్లియర్. సో ప్లాన్డ్ మెజర్స్ కానీ పబ్లిక్ పార్టిసిపేషన్ కానీ ఇట్లాగా అన్నీ కూడా చెప్తున్నారు. అయితే యూ హ్యావ్ టు సీ ఆథర్ క్లియర్గా చెప్తున్నారు ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక కేసు కూడా ఉంది. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఐసీజే ఒక కేసు చెప్పింది, దట్ ఈజ్ ఇన్ ది పల్ప్ మిల్స్ మెయిన్లీ ఎక్కడ ఉంది, ఉరుగ్వే అనమాట. అర్జెంటీనా ఉరుగ్వే దగ్గర ఉంది. సో ఇది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అంటే 2 నేషన్స్ మెయిన్ ఇన్వాల్వ్ అవుతాయి అన్న ఇన్ పల్ప్ మిల్స్ కేస్. ఈ కేసులో ఉన్న నేషన్స్ ఏంటి, దట్ ఈజ్ అర్జెంటీనా. సో మెయిన్ ఇక్కడ అర్జెంటీనా వర్సెస్ ఉరుగ్వే. క్లియర్. అర్జెంటీనా వర్సెస్ ఉరుగ్వే మెయిన్ సౌత్ అమెరికా అనమాట. క్లియర్. ఈ నేషన్ సౌత్ అమెరికా. ఇది 2010 కేస్. ఈ కేసు ప్రకారం క్లియర్గా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ చెప్తుంది ఏంటని, గ్లోబల్ లెవెల్లో ఖచ్చితంగా ట్రాన్స్బౌండరీ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది జరగాలి అని చెప్తున్నారు. ఎప్పుడైనా ప్రాజెక్ట్స్ లైక్ డ్యామ్స్ అనేవి తీసుకొని వస్తే ఇండియాలో కూడా మనకి ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ రూల్స్ అనేవి ఉన్నాయి, అవునా? అట్లానే ట్రాన్స్బౌండరీ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అంటే I'll write here, transboundary environment impact assessment అంటే ఒక ప్రాజెక్ట్ తీసుకొని రావడం వల్ల ఎన్విరాన్మెంట్ మీద ఎటువంటి ఇంపాక్ట్ పడుతుందో అని అసెస్ చేస్తే దాన్నే ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అని అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ చైనా, ఇండియా. సో చైనా ఏం చెప్తుంది, ఇండియా ఏమని చెప్తుంది, చైనా డ్యామ్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేయకూడదు, చేస్తే మాకు చెప్పాలని. బట్ చైనా సైలెంట్గా డ్యామ్స్ని కన్స్ట్రక్షన్ చేస్తుంది. సో డ్యామ్ కన్స్ట్రక్షన్ చేస్తే మెయిన్ లోయర్ రైపేరియన్ కంట్రీస్లో ఆ వాటర్ మీద డిపెండ్ అయిన వాళ్ళ మెయిన్ లైవ్లీహుడ్ కానీ అన్నీ పోతాయి. అందుకనే ఖచ్చితంగా ట్రాన్స్బౌండరీ 2 నేషన్స్లో కూడా ఎటువంటి ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరుగుతుందో చేసిన తరువాత మాత్రమే ఇంటర్నేషనల్ రూల్స్ ప్రకారం డ్యామ్స్ అనేవి కన్స్ట్రక్షన్ జరగాలి అని చెప్పడం జరిగిందనమాట. క్లియర్. సో అయితే ఇక్కడ క్లియర్గా మనం చూస్తాం అండ్ చాలా నేషన్స్ వీటిని ఫాలో అవ్వడం లేదు, అవునా? ఎస్, ఇండియాకు కూడా ప్రాబ్లం ఉంది కదా, మెయిన్లీ బికాజ్ ఆఫ్ చైనా. సో బ్రహ్మపుత్ర రివర్ మీద ఎటువంటి రోల్ తీసుకుంటుంది అంటే చైనా అట్ ఎనీ కాస్ట్ ఇండియాకి ప్రాబ్లమ్స్ దీని వలన తీసుకొని రావాలి అన్న ఉద్దేశంతోనే చేస్తుంది తప్ప ఏమాత్రం కూడా ఆ ప్రాజెక్ట్ తీసుకుంటే చైనాకి బెనిఫిట్ అవుతుందో లేదో కూడా కనీసం చూడట్లేదు. అంటే ఏంటి, ఎస్ ఇండియాని ఇబ్బంది పెడితే చాలు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఇండియాకి ప్రాబ్లం తీసుకొస్తే చాలు అన్నట్టు చేసింది. సో దీని వలన అస్సాంలో ఫ్లడ్స్ అనేవి ఎక్కువ వస్తున్నాయి అని చెప్తున్నారు. అయితే మెయిన్ ప్రాబ్లం కూడా ఏంటి అంటే ఇండియాకి చైనాకి రెండు కూడా మెయిన్ ఇంపార్టెంట్ కన్వెన్షన్స్లో మెంబర్స్ కాదు. సో ఒక్కసారి చూడమ్మా, దెర్ ఈజ్ వన్ కన్వెన్షన్ దట్ ఈజ్ 1997 UN కన్వెన్షన్. క్లియర్. యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ది లా ఆఫ్ ది నాన్ నావిగేషనల్ యూజెస్ ఆఫ్ ఇంటర్నేషనల్ వాటర్ కోర్సెస్. క్లియర్. వాటర్ కోర్సెస్ అంటే ఏంటి, రివర్ ఫ్లోయింగ్ ఫ్రమ్ వన్ నేషన్ టు ద అదర్ నేషన్. అయితే ఇండియా దీంట్లోకి మెంబర్ కాదమ్మా. నాన్ నావిగేషనల్ అంటే ఏంటి, షిప్ మూవ్మెంట్కి కాకుండా
అంటే డ్యామ్ కన్స్ట్రక్షన్ అనేది నాన్ నావిగేషనే కదమ్మా. ఎస్, అటువంటివి నాన్ నావిగేషనల్ యూజెస్ అనేవి వాటర్ కోర్సెస్లో ఈ అగ్రిమెంట్ అనేది ఉన్నది, ఈ కన్వెన్షన్ అనేది ఉన్నది. దీంట్లో బోత్ ఇండియా కానీ చైనా కానీ మెంబర్స్ కాదు. క్లియర్. అండ్ ఆ తర్వాత మరొక కన్వెన్షన్ కూడా ఉన్నది, దట్ ఈజ్ ఆ కన్వెన్షన్ 1992. క్లియర్. సో ఈ కన్వెన్షన్ అనేది 1992లో తీసుకొచ్చింది. ఇది యునైటెడ్ నేషన్. క్లియర్. సో యునైటెడ్ నేషన్స్ యుఎన్ ఎకనామిక్ కమిషన్ ఫర్ యూరోప్, యుఎన్ ఎకనామిక్ కమిషన్ ఫర్ యూరోప్, యుఎన్ఈసిఈ అని చూస్తాం. అయితే ఆన్ మెయిన్లీ ప్రొటెక్షన్ అండ్ యూసేజ్ ఆఫ్ ట్రాన్స్బౌండరీ వాటర్ కోర్సెస్ అండ్ ఇంటర్నేషనల్ లేక్స్. ఈ రెండు కూడా ట్రాన్స్బౌండరీ గురించే చూస్తున్నాయి ఇంటర్నేషనల్ వాటర్ కోర్స్లో. బట్ 2 నేషన్స్ కూడా వీటిలో మెంబర్స్ కాదు. క్లియర్. సో అయితే డైరెక్ట్ రిఫరెన్సెస్ అనేవి ఇక్కడ ఉంటున్నాయన్నమాట. ఏంటని? ఫ్లడ్స్ వచ్చే పరిస్థితి అనేది ఏ నేషన్ కూడా మరొక నేషన్కి హార్మ్ఫుల్గా తీసుకొచ్చేటట్టు చేయకూడదు. ఎందుకంటే దీంట్లో చాలా న్యాచురల్ కాజెస్ ఉన్నాయి, చాలా ఫ్లడ్స్ వలన డిసీజెస్ వస్తాయి, అండ్ ఇరోజన్ జరుగుతుంది, వాటర్ ప్రాబ్లమ్స్ వస్తాయి, డ్రాట్స్ అనేవి తర్వాత వస్తాయి. ఇట్లాంటి కండిషన్స్ అనేవి చాలా ఉన్నాయి అని చెప్తున్నారు. సార్ అయితే ఇండియాకి చైనా, బోత్ ఇండియా అండ్ చైనా ఈ రెండిట్లో లేదు అంటే వీళ్ళిద్దరూ ఏ విధంగా ఇన్ఫర్మేషన్ మార్చుకుంటున్నారు అంటే ఒక ఇన్ఫార్మల్ ప్రొసీజర్ లైక్ ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, ఒక జనరల్ ఒప్పందం మీద ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటున్నారు. సో దీనివలన చైనా పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఇండియాకి ఇవ్వడం లేదు, కొంతవరకు మాత్రమే ఇస్తుంది తప్ప మిగిలిన ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వకపోవడం వలన మనకి ప్రాబ్లం వస్తుందన్నమాట. క్లియర్. అండ్ ఈ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఇండియా కోర్స్ నేపాల్ లాంటి కంట్రీస్తో అగ్రిమెంట్స్ అనేవి చేసుకున్నది. అండ్ వీళ్ళిద్దరికి ఆల్రెడీ గుడ్ రిలేషన్స్ అనేవి ఉన్నాయి కాబట్టి ఇండియా మేనేజ్ చేయగలుగుతుంది. మెయిన్లీ ఇఫ్ యూ సీ కోసీ రివర్ కానీ గండక్ రివర్ కానీ, కోసీ రివర్ కానీ, గండక్ రివర్ కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 2 కూడా దే షేర్ ది రివర్ ఫ్లో బిట్వీన్ ఇండియా నేపాల్ రివర్ ఫ్లో అనేది చూసుకుంటే ఇక్కడ ఫ్లడ్స్ అనేవి వస్తున్నాయి. యాక్చువల్లీ ఫ్లడ్స్ అనేవి వస్తున్నాయి ఎందుకంటే ఇన్ జనరల్గా ఈ టైంలో ఇక్కడ ఎక్కువ రెయిన్ఫాల్ అనేది పడుతుంది. నేపాల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది అండ్ అందువలన మనం ఎక్కువ లాసెస్ అనేవి చూడము అని చెప్తున్నారనమాట. క్లియర్. అండ్ గ్లోబల్ వార్మింగ్ పెరిగిన తర్వాత మెయిన్లీ నేపాల్ అండ్ బీహార్ రీజన్, సో బార్డర్లో ఉన్న బీహార్ రీజన్స్ అన్నీ కూడా ఫ్లడ్స్కి ఎక్కువ గురవుతున్నాయి అని చెప్తున్నారు. ఆల్రెడీ ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అనేది కూడా తీసుకొని రావడం జరిగింది. అండ్ మెయిన్ ఇండియా నేపాల్ కోసీ అగ్రిమెంట్ అనేది కూడా ఉందన్నమాట 1954లో. దీని ప్రకారం ఇన్ఫర్మేషన్ అనేది షేర్ ఆన్ చేసుకోవడం జరుగుతుంది. క్లియర్. అయితే ఇటువంటి పర్ఫెక్ట్ అగ్రిమెంట్స్ అనేవి మనకి చైనాతో లేవు. అండ్ ఇండియా ఇంటర్నేషనల్లో ఆ కస్టమరీ లాస్ ప్రకారం మెంబర్స్ కాదు కాబట్టి 92 కానీ 97లో ఈ ప్రాబ్లమ్స్ ఇండియాకి వస్తున్నాయి. సో అందుకని ఇక్కడ ఆథర్ ఏమని చెప్తున్నారంటే మనం లోయర్ రైపేరియన్లో ఉన్నాం కాబట్టి పక్కన ఉన్న కంట్రీస్ నుంచి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉండాలి అంటే ఇండియా ఈ గ్రూపింగ్స్లో, ఈ 2 గ్రూపింగ్స్లో ఇక్కడ మనం చెప్పాం కదా 1997 గ్రూపింగ్, 1992 గ్రూపింగ్, ఈ 2 గ్రూపింగ్స్లో కూడా ఇండియా మెంబర్షిప్ తీసుకోవాలి. అప్పుడే ప్రాబ్లం అనేది మనకి రాదు అని క్లియర్గా చెప్తున్నారనమాట. సో చూసారు కదమ్మా, ఆర్టికల్ అనేది టోటల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఫ్లడ్స్ అనేవి ఎందుకు వస్తున్నాయి, ఏ విధంగా మనం అబ్జర్వ్ చేయాలి. సో అందుకే ఆథర్ చెప్తున్నారనమాట ఫ్యూచర్లో కూడా ఇటువంటి ఫ్లడ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎక్కడైతే కనీసం హ్యూమన్ ఇంటర్వెన్షన్స్తో ఇటువంటి ప్రాణ నష్టం అనేది జరగకుండా ఉంటుందో అట్లీస్ట్ వాటినైనా మనం ఎంకరేజ్ చెయ్యాలి అని చెప్తున్నారనమాట. క్లియర్. సో అర్థమవుతుంది కదమ్మా, మెయిన్ ఇష్యూ అదేనమాట. రైట్. నెక్స్ట్ మన ఆర్టికల్ చూడమ్మా. ఈస్టర్న్ కమాండ్స్ ఎక్స్ చీఫ్ దట్ ఈజ్ అనిల్ చౌహాన్ ఈజ్ ది చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అని అంటున్నారు. అయితే ఈ ఆర్టికల్ అనేది మనకి GS2 పాలిటీలోని అండ్ GS3
ఇంటర్నల్ సెక్యూరిటీలోని ఇంపార్టెంట్. క్లియర్? GS2 పాలిటీలోని ఇంపార్టెంట్ అండ్ GS3 ఇంటర్నల్ సెక్యూరిటీలో కూడా ఇంపార్టెంట్. అయితే వాట్ అబౌట్ ద చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్? క్లియర్? CDS అని అంటారు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. అయితే ఈ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ చూస్తే ఇతను ఒక 4 స్టార్ జనరల్ ఆఫీసర్ అని పిలుస్తాము. అయితే ఇతని మెయిన్ రోల్ ఏంటంటే నెక్స్ట్ నుంచి డిఫెన్స్ మినిస్టర్కి, క్లియర్, డిఫెన్స్ మినిస్టర్కి ఇతను ఒక ప్రిన్సిపల్ మిలిటరీ అడ్వైజర్ కింద నడవడం అనేది జరుగుతుందన్నమాట. క్లియర్? సో ఇన్ జనరల్గా ఇతను ఒక ప్రిన్సిపల్ మిలిటరీ అడ్వైజర్ పొజిషన్లో ఉంటారు. డిఫెన్స్ మినిస్టర్కి అన్నీ చెప్పడం జరుగుతాయి. క్లియర్? అయితే ఇఫ్ యూ అబ్జర్వ్ ఇతను మెయిన్ ఆఫ్టర్ ఇష్యూమింగ్ దిస్ రోల్, ఈ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ రోల్ ఎవరైతే తీసుకుంటారో దే జనరల్లీ యాక్ట్ యాజ్ ది పర్మనెంట్ చైర్పర్సన్. అంటే బై డిఫాల్ట్ ఆ పొజిషన్ హోల్డ్ చేసిన వెంటనే ఈ పొజిషన్ కూడా ఎక్స్ అఫీషియో కింద వస్తుంది యాజ్ చైర్పర్సన్ ఆఫ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్స్ కమిటీ. క్లియర్? చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీ. క్లియర్? చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీ అనే పొజిషన్ ఉంది, దానికి చైర్మన్ కింద అవ్వడం జరుగుతుంది. అయితే మెయిన్ ఇక్కడ తన రోల్ ఏంటి అంటే హీ హ్యాస్ టు కమాండ్ ఆన్ ది ట్రై సర్వీసెస్. క్లియర్? ఈ ట్రై సర్వీసెస్ కోఆర్డినేషన్ ఆర్ అడ్వైజరీ రోల్ అనేది ఇతను హోల్డ్ చేస్తారు. క్లియర్? అంటే ట్రై సర్వీసెస్ ఏంటి? మనకి 3 సర్వీసెస్ ఉన్నాయి, దట్ ఈజ్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. క్లియర్? దానికి హెడ్స్ ఆఫీసర్స్ ఉన్నారు, దానికి ప్రాబ్లం లేదు. బట్ వీళ్ళ ముగ్గురికి కూడా కంబైన్డ్గా ఒక నోడల్ పాయింట్ అనేది క్రియేట్ చేయాలి అని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనే పొజిషన్ని పెట్టడం జరిగింది. క్లియర్? అయితే దీని వలన మెయిన్ అడ్వాంటేజ్ ఏమని చూస్తాము? ఆపరేషనల్ సినర్జీ అని చూస్తాము. ఆపరేషనల్ సినర్జీ అంటే ఏంటమ్మా? కంబైన్డ్ గ్రూప్ పవర్ అన్నమాట. క్లియర్? ఫర్ ఎగ్జాంపుల్ ఒక అటాక్ అనేది చేస్తున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చైనా అగ్రెషన్లో ఉంది, అటాక్ చేస్తుంది. అయితే లదాఖ్ ఏరియాలో వార్ అనేది జరుగుతుంది అనుకోండి. అయితే లదాఖ్ ఏరియాలో మనం ఆర్మీని, ఎయిర్ ఫోర్స్ని ఉపయోగించాలి. ఆర్మీ కంప్లీట్ డిఫరెంట్ కంట్రోల్లో ఉంది, ఎయిర్ ఫోర్స్ కంప్లీట్ డిఫరెంట్ కంట్రోల్ ఉంది. వీళ్ళిద్దరికీ కోఆర్డినేషన్ లేకపోతే మనం ఈజీగా ఓటమిని చూస్తాం. సో అలా కాకుండా ఉండాలి అని ఇప్పుడు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ పొజిషన్ని తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ ఇతను వీళ్ళిద్దరిని కోఆర్డినేట్ చేస్తూ ప్రాపర్ గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాన్నే ఆపరేషనల్ సినర్జీ అని అంటాము. క్లియర్? అయితే మెయిన్ ఇండియన్ మిలిటరీలోని ఒక కొత్త రోల్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఇట్లా అడ్వైజరీ కింద. దాన్నే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అని అంటాం. ఈ పొజిషన్ క్రియేట్ చేసిన తర్వాత మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో ఒక కొత్త డిపార్ట్మెంట్ క్రియేట్ చేశారు, దట్ ఈస్ డిపార్ట్మెంట్ ఆఫ్ మిలిటరీ అఫైర్స్. క్లియర్? డిపార్ట్మెంట్ ఆఫ్ మిలిటరీ అఫైర్స్ అని క్రియేట్ చేసి ఈ డిపార్ట్మెంట్కి హెడ్ కింద చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ని పెట్టారు. బట్ జనరల్గా చూడండి, డిపార్ట్మెంట్ హెడ్స్ని ఎప్పుడు కూడా సెక్రటరీస్ అని అంటాం. క్లియర్? డిపార్ట్మెంట్ హెడ్స్ని సెక్రటరీస్, ఇన్ జనరల్గా బ్యూరోక్రసీస్ ఉంటారు. బట్ ఇది డిఫెన్స్కి సంబంధించింది కాబట్టి దీని హెడ్ కింద చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అని పెట్టి అతనికి ఇంత సెక్రటరీ పొజిషన్ లాంటిది కూడా ఇవ్వడం జరిగింది అని చెప్తున్నారనమాట. అయితే ఇన్ జనరల్గా హీ యాక్ట్స్ యాజ్ ద సింగిల్ పాయింట్ మిలిటరీ అడ్వైజర్. క్లియర్? అతను ఒక సింగిల్ పాయింట్ మిలిటరీ అడ్వైజర్ టు ది డిఫెన్స్ మినిస్టర్. క్లియర్? సో డిఫెన్స్ మినిస్టర్కి ఒక సింగిల్ పాయింట్ అడ్వైజరీ అనమాట ఆన్ ఆల్ దీస్ 3 సర్వీసెస్. క్లియర్? ఎస్. అండ్ ఆ తర్వాత ఇతను మెయిన్ పర్మనెంట్ చైర్మన్ ఆఫ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్స్ కమిటీ అని చూశారు. అండ్ ఆ తర్వాత ఇతనికి డైరెక్టివ్స్ ఇచ్చే పవర్ అనేది ఉంటుందన్నమాట. అంటే ఈ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ యొక్క చీఫ్స్కి మీరు ఈ విధంగా చేయండి అని చెప్పే కెపాసిటీ అతనికి ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఇతను ఆల్రెడీ కోర్స్ he also hold one of the main positions, that is advisory role for న్యూక్లియర్ కమాండ్ అథారిటీ.
అంటే న్యూక్లియర్ వెపన్స్ అనేవి ఇండియాకు ఉన్నాయి కదమ్మా. ఆ న్యూక్లియర్ వెపన్స్ ఎప్పుడు యూజ్ చేయగలరు అనేది న్యూక్లియర్ కమాండ్ అథారిటీ తీసుకుంటుంది. అయితే న్యూక్లియర్ కమాండ్ అథారిటీ ఎవరమ్మా ఇండియాలో? దట్ ఈజ్ నన్ అదర్ దాన్ అవర్ ప్రైమ్ మినిస్టర్ జీ. క్లియర్? కేవలం ప్రైమ్ మినిస్టర్ యాక్సెప్ట్ చేసిన తర్వాత మాత్రమే న్యూక్లియర్ మిసైల్స్ అనేవి లాంచ్ చేయడం అవుతుంది. దాన్ని న్యూక్లియర్ కమాండ్ అథారిటీ అని అంటాం. ఎప్పుడు న్యూక్లియర్ పవర్ వాడాలో మనకి ఇక్కడ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ చెప్పడం జరుగుతుందన్నమాట. క్లియర్? ఎస్. అయితే ఇక్కడ చూసారు కదమ్మా, మెయిన్ ఈ ఇంపార్టెన్స్ ఏమంటామంటే గవర్నమెంట్కి, ఆర్మ్ ఫోర్సెస్కి సినర్జీ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. జాయింట్నెస్ ఇన్ ఆపరేషన్స్ అనేవి చూస్తాం. జాయింట్నెస్ అంటే ఏంటి? ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ జాయింట్గా, కంబైన్డ్గా అటాక్ చేసే రోల్ అనేది ఇతను చూస్తారనమాట. క్లియర్? ఎస్. అయితే ఇండియా యొక్క న్యూక్లియర్ డాక్ట్రిన్ కూడా న్యూక్లియర్ కమాండ్ అథారిటీ ప్రైమ్ మినిస్టర్ గారికి అడ్వైజ్ రోల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. క్లియర్? ఎస్. అయితే మెయిన్ ఇతను పవర్స్ అనేవి, రోల్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ పొజిషన్ చాలా ఇంపార్టెంట్. అయితే ఈ పొజిషన్లో ముందు మెయిన్ ఒక ఇంపార్టెంట్ ఆఫీసర్ ఉండేవారు. క్లియర్? ఎస్. ఎవరమ్మా? బిపిన్ రావత్ అని అంటాం. అతని నుండి ఆ పొజిషన్ స్టార్ట్ అయిందనమాట. క్లియర్? బిపిన్ రావత్ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ టు హోల్డ్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. బట్ రీసెంట్గా అతను అంటే డిసెంబర్లో 2021 లాస్ట్ ఇయర్ డిసెంబర్లో ఒక హెలికాప్టర్ క్రాష్లో అతను చనిపోవడం జరిగింది. క్లియర్? సో ఆ తర్వాత పొజిషన్ అంతా ఈ 9 months కూడా హోల్డ్లో ఉంచడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ దానికి రిక్రూట్మెంట్ అనేది పెట్టారు అనమాట. అయితే దిస్ పర్సన్ హోల్డ్స్ గ్రేట్ రికార్డ్స్ అని చెప్తున్నారు. అందుకని ఇతనైతేనే కరెక్ట్గా దీనికి పెర్ఫెక్ట్గా సూట్ అవుతారు అన్న ఉద్దేశంతోనే తీసుకొని రావడం జరిగింది అని చెప్తున్నారు అనమాట. క్లియర్? ఎస్. సో లాస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి అమ్మా, మీకు ఆఫర్స్ అనేవి వెంటనే అయిపోతాయి. October 1st నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది అండ్ ఫీజెస్ కూడా హైక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆన్లైన్, ఆఫ్లైన్ కానీ గ్రూప్స్ కానీ అండ్ మెయిన్లీ ఆప్షనల్స్ కూడా స్టార్ట్ చేయాల్సిన టైం అనేది అయింది. అవునా? సో ఒకసారి వెంటనే మ్యామ్కి కాల్ చేయండి. మీకు డెమోస్ కావాలనుకున్నా కూడా వెంటనే మీరు అడగచ్చు అనమాట. ఫైన్? ఎస్.